విద్యుత్ బిల్లులను తగ్గించడానికి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, యూనిఫామ్ల కుట్టు పని మరియు పాఠశాల మొత్తం నిర్వహణ పనులను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా మెరుగుపరుస్తుంది. మేము ముందు ప్రైవేట్లోనే వేసినాము, కానీ ఆ ఫీజులు కట్టుకునే స్తోమత మాకు లేక మేము మళ్ళీ గవర్నమెంట్కి తీసుకొచ్చినాం. గవర్నమెంట్ స్కూల్ అంటే మీరు తక్కువ అంచనా వేయకండి, మీరు వచ్చి చూడండి, ఒకసారి చూసి గవర్నమెంట్ స్కూల్ ఎలా చదివి దయచేసి కార్యకర్తలు ఈ వైపు చాలా ఉన్నాయండి, అటు కూడా కూర్చోవచ్చు. చాలామంది నిలబడి ఉన్నారు. స్టేజీకి రైట్ సైడ్ ఉన్నాయి, అటు కూర్చోవచ్చు అండి నిలబడ్డ వాళ్ళందరూ. విద్యార్థులు, ఇప్పుడు వస్తున్న విద్యార్థులు కూడా పోలీస్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, స్థానిక ఉద్యోగులు, సిబ్బంది అందరికీ కూడా దయచేసి అండి వేదికకు రైట్ సైడ్ ఖాళీ ఉన్నాయి, మీరు ఇటు రావచ్చండి. వేదికకు రైట్ సైడ్ ఖాళీ ఉన్నాయి, చాలామంది నిలబడి. కొంచెం సైడ్ ఓకే సార్, 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 కెమెరా చూడమ్మా, ఇటు చూడమ్మా, చిన్న ఇటు చూడ, ఓకే సార్, ఓకే సార్, ఎమ్మెల్యే సాబ్ ఒక్కరు ఓకే. తరగతి గదులకు విద్యుత్ సదుపాయాలను ఏర్పరచడం, విద్యుత్ బిల్లులను తగ్గించడానికి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, యూనిఫామ్ల కుట్టు పని మరియు పాఠశాల మొత్తం నిర్వహణ పనులను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా మెరుగుపరుస్తుంది. మేము ముందు ప్రైవేట్లోనే వేసినాము, కానీ ఆ ఫీజులు కట్టుకునే స్తోమత మాకు లేక మేము మళ్ళీ గవర్నమెంట్కి తీసుకొచ్చినాం. గవర్నమెంట్ స్కూల్ అంటే మీరు తక్కువ అంచనా వేయకండి, మీరు వచ్చి చూడండి, ఒకసారి చూసి గవర్నమెంట్ స్కూల్ ఎలా చదివిస్తున్నారు, టీచర్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్క పేరెంట్ని కూర్చోబెట్టి మరీ మాట్లాడతారు. एज अ पेरेंट्स टीचर मीट में अगर हमने किसी चीज़ को बोला कि ये चीज़ इंक्लूड होनी चाहिए इस स्कूल में, तो वो उसे अनदेखा नहीं करते, उसको ज़रूर उसमें अप्लाई करते हैं स्कूल में. ఫుడ్ ఇస్తుంది, బ్యాగ్ ఇస్తారు, యూనిఫామ్ ఇస్తారు, షూ ఇస్తారు. ఇంత బాగా ఇస్తున్నప్పుడు ఇంకెందుకు? మాకైతే నేనైతే హ్యాపీగా ఉన్నాను. నా పిల్లలు అందరూ ఈ స్కూల్లో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి అనేది కేవలం విద్యారంగానికే కాదు, గ్రామీణాభివృద్ధి, మహిళా శక్తి వికాసానికి కూడా ఒక ప్రతీక. ఈ రోజు తెలంగాణలో ప్రతి ప్రభుత్వ పాఠశాల ఒక కొత్త ఆశాకిరణం. పిల్లల కళ్ళల్లో వెలుగు, గ్రామాల భవిష్యత్తులో నమ్మకం, ప్రభుత్వ సంకల్పంలో దృఢత, ఇవన్నీ కలిసి ఒక కొత్త విద్యా దశకాన్ని సృష్టిస్తున్నాయి. ఈ మార్పు వల్ల విద్యార్థులు మరింత క్రమంగా హాజరవుతున్నారు, శుభ్రమైన వాతావరణంలో చదువుతున్నారు. సౌర విద్యుత్ వల్ల
పాఠశాలలకు భారం తగ్గుతోంది. తల్లిదండ్రులు కూడా విశ్వాసంతో పంపుతున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన సదుపాయాలతో తీర్చిదిద్దాలి. అందరికీ సమానమైన విద్యా అవకాశాలు దొరకాలి. నేడు పిల్లలకు మనం అందించే విద్యే రేపటి తెలంగాణ బంగారు భవిష్యత్. కెమెరా మనకి మనం తీస్తారు మనోడు రావట్లేదని చెప్పలే మీరు కూర్చోండి అడిగారమ్మా. లెన్స్ వస్తుంది వెనుకకి రా. రెడ్డునా